మొత్తానికి పెద్ది రిలీజ్ వాయిదా పడిపోయింది. అందరూ అనుకున్నట్టుగానే పెద్ది జూన్లోకి వెళుతుంది అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా రామ్ చరణ్ గారు గాయపడటం అయినా కూడా ఆయన వెంటనే కోలుకుని తెల్లారే షూటింగ్లో పాల్గొన్నా కూడా ఇంకా పోస్ట్పోన్ అవటం అనేది అభిమానులకు కొంచెం కష్టంగానే ఉంది. కానీ ఎందుకంటే సినిమాకి సంబంధించి టెక్నికల్ కొన్ని పార్ట్స్ అన్నీ కూడా కొంచెం ఇంకా బెటర్గా చేస్తే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారట. ఎందుకంటే సినిమాకి వస్తున్నటువంటి అప్లాజ్ అంత గట్టిగా ఉంది. దాని మీద ఎక్స్పెక్టేషన్స్ రోజు రోజుకి అమాంతం పెరిగిపోతున్నాయి. చికిరి సాంగ్ కావచ్చు, రైరారా సాంగ్ కావచ్చు, గ్లిమ్స్ కావచ్చు, ప్రపంచాన్ని ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నటువంటి పెద్ది ఆ మేనియా ఇంకాస్త ఎలివేట్ చేయటం కోసం థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చాలా అంటే ఐఫీస్ట్గా ఉండటం కోసం టెక్నికల్ టీం అంతా కూడా చాలా కష్టపడటానికి కొంచెం టైం అడిగారట. అదే ఈ పోస్ట్ పోన్కి కారణం అని కూడా తెలుస్తుంది. మొత్తం ఇప్పటికే సినిమాకి సంబంధించినటువంటి టాకీ పార్ట్ అంతా కూడా పూర్తయింది. ఒక సాంగ్ మినహా సినిమా మొత్తం కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా ఉందట. అలాగే మిగతా అంటే కొంచెం సెలబ్రేషన్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఆ తర్వాత జరగబోయేటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కావచ్చు, అలాగే సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ కావచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. చాలా భారీ బడ్జెట్ సినిమా. ఎక్కడా కూడా ఏదో క్లమ్జీగా హడావిడిగా చేయకుండా చాలా క్లీన్గా చేసుకునేటువంటి అవకాశం కావాలి అంటే కొంచెం పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచనలో అందరూ కూడా కోరటం, చిత్ర నిర్మాతలు కూడా దానికి అంగీకరించడం, ఎస్ మనం కూడా కొంచెం లేటుగా తీసుకుని వెళ్దామని అఫీషియల్గా నిన్న పెద్ది సినిమాకి సంబంధించినటువంటి చిత్ర యూనిట్ అఫీషియల్గా ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఎప్పుడు మిగతా ఇంకొక డేట్ ఎప్పుడు అనేది అయితే మేమే స్వయంగా అనౌన్స్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. యాక్చువల్గా మార్చ్ 19వ తారీఖు అనుకున్నారు. అక్కడ నుంచి ఏప్రిల్ 30వ తారీఖు వచ్చింది. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు అనేదే అందరిలోనూ ఆసక్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సినిమా అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చిందట. అలాగే దీంట్లో ఇప్పటి వరకు రిలీజ్ అయినటువంటి ప్రతిదీ కూడా ఒక రేంజ్లో వైరల్ అయింది, హిట్ అయింది. దానికి సంబంధించి ఇంకాస్త కొన్ని సాంగ్స్ కావచ్చు, కొన్ని గ్లిమ్స్ కావచ్చు, థియేట్రికల్ ట్రైలర్ కావచ్చు, టీజర్స్ కావచ్చు, చాలా రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ సినిమా ఏప్రిల్ 30కి రిలీజ్ చేయాలనుకుంటే ఇంకా 15 రోజులు మాత్రమే టైం ఉంది. ఇంత షార్ట్ టర్మ్లో సినిమాని పూర్తి చేసి ఇంకా ఇవన్నీ రిలీజ్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ రిలీజ్ చేయటం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని. అంతేకాకుండా ఇంకా కొంత సినిమాకి సంబంధించి ఇంకా కొంత పార్ట్ పూర్తకపోవడంతో ఇంకాస్త కొంచెం టైం తీసుకుంటే చాలా బెటర్గా థియేటర్కి వచ్చే వాళ్ళకి ఒక ఐఫీస్ట్ పండగగా ఇచ్చేటువంటి దానికోసం ఈ టైం డిలే అయితే వస్తున్నట్టుగా మనకైతే వార్తలు అందుతున్నాయి. ఏదేమైనా కానీ సినిమా అయితే ఒక రేంజ్లో వచ్చిందట, అందులో ఎటువంటి సందేహం లేదట. దానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ ఎడిటింగ్లో చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా రామ్ చరణ్ గారి లుక్స్ గురించి ఫెంటాస్టిక్గా ఉన్నాయి. కొన్ని సీన్స్ బుచ్చిబాబు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి ఆ సీన్స్ అయితే మెంటల్ ఎక్కిపోయేలా ఉన్నాయట. సో ఒక రేంజ్లో కనిపిస్తున్నాయట. పెద్దికి సంబంధించి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య రిలీజ్ చేయడానికి, ఆ భారీ ఎక్స్పెక్టేషన్స్ను అందుకోవడం కోసం చిత్ర యూనిట్ కూడా చాలా భారీ కసరత్తే చేయడం కోసమే కొంత టైం డిలే అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా రామ్ చరణ్ గారి రూపంలో మొన్న వచ్చినటువంటి ఆయన ఆ గ్లిమ్స్కి సంబంధించి మనం చూసాం. ఆయన బర్త్డే సందర్భంగా హనుమంతుడే ఆయన రూపంలో అలా గదబట్టుకుని వస్తున్నాడేమో అనిపించింది. అలాంటి దాన్ని ఈరోజు థియేటర్లో పడితే ఎలా ఉంటుందా అని వెయిట్ చేసేటువంటి అభిమానులందరికీ కూడా అలా ఒక్కసారిగా స్టన్నింగ్ విజువల్స్ కోసం చిత్ర యూనిట్ ఒక రేంజ్లో ప్లాన్ చేసిందట. ఇంకా ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఒక రేంజ్లో ఉన్నాయట. దానికోసం కొంతమంది యాక్టర్స్, బాలీవుడ్ యాక్టర్స్ని కూడా తీసుకున్నారు. వాళ్ళందరితో కూడా ప్రమోషన్స్ని ఒక రేంజ్లో చేయడానికి సిద్ధపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది.